ప్రియమైన సంగమా, ఈ దినము దేవుడు మన పట్ల చేసిన ప్రతి దానిని అనుదినం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలము ఆ ప్రభు సేవలోనే మనం ఉండాలని ఆశ కలిగిన వారిగా ఉండాలి. ఎందుకనగా ఈరోజు నువ్వు ఎంత సంపాదించినా, నీకెంత ఉన్నా, ఇదంతా నీ వలన నువ్వు సంపాదించుకున్నది కాదు, కానీ దేవుడు నీకు అనుగ్రహిస్తే నువ్వు పొందుకున్నదని జ్ఞాపకం చేసుకోవాలి. మరి అలాంటి దేవుడు నీకు నాకు తన ప్రేమ ద్వారా, తన సంకల్పం ద్వారా మనకు అందించిన ప్రతి దానిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. నిజమే, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఆయనతో గడపడము ఇది మన జీవితాలకు దేవుడిచ్చినటువంటి ఒక భాగ్యమని గమనించాలి. రోజంతా 24 గంటల్లో మన జీవితంలో ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తుంటాం, ఎక్కడెక్కడో ఉంటూ ఉంటాం, ఎవరెవరితోటో మాట్లాడుతూ ఉంటాం, ఏదేదో విషయాలలో మనము వెళ్ళిపోతూ ఉంటాము. కానీ దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని సన్నిధిలో ఉండి దేవునితో మాట్లాడాలని, దేవుని వాక్యాన్ని వినాలని, దేవునితో మనము ఆధారం కలిగి ఉండాలని, దేవుని సహవాసంలో జీవించాలని ఒక తపన మనకు ఉండడం చాలా గొప్ప విశేషం అండి. ఎందుకనగా దేవుని సన్నిధిలో మనకు నెమ్మది దొరుకుతుంది, దేవుని సన్నిధిలో సహవాసం దొరుకుతుంది, దేవుని సహవాసంలో దేవుని యొక్క మాటలు మనం వినగలిగే స్థితిని మనం పొందుకోగలుగుతాం. దేవుని సన్నిధిలో మనకున్నటువంటి శ్రమల నుండి మనము విడిపించబడ్డానికి దేవుడిచ్చే అవకాశంగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే కదండి, మందిరంలోకి ఎలాంటి వారు వస్తుంటారు? అలిసిపోయి, శ్రమలలో, ఇబ్బందుల్లో, వ్యాధితో బాధపడుతున్న ప్రతి వారు కూడా మందిరానికి వచ్చి దేవుడిని ప్రార్థిస్తుంటారు. దేవా, నా జీవితంలో నేను ఈ రీతిగా ఉన్నాను, నేను శ్రమలు అనుభవిస్తున్నాను, నా శరీరంలో ఒక వ్యాధి ద్వారా నేను బాధపడుతున్నాను, మరి నాకు స్వస్థతను అనుగ్రహించు, నాకు విముక్తిని కలిగించు అని ఆ నెమ్మది కొరకు ఆయన సన్నిధిలో మనం చేరి ఆరాధిస్తూ ఉంటాం. మరి మనని గమనించిన దేవుడు, నీ హృదయాన్ని గమనించిన దేవుడు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, అవన్నీ గమనించిన దేవుడు నీ పట్ల ఆయన అద్భుతమైన కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే ఆ కార్యాన్ని పొందుకోవాలని ఆశ కలిగిన నీవు నేను మనం ఎలా ఉండాలంటే, దేవుని సన్నిధిలో ఒక నమ్మకమైన వారిగా ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి, పాపమునకు దూరంగా ఉండాలి, అబద్ధాలు ఆడకుండా, మోసపూరితమైన ఆలోచనలతో ఉండకుండా, ఇతరుల మీద సాడీలు చెప్పుకోకుండా, దేవుడు చూపించిన ప్రేమను ఈ లోకంలో ఉన్నవారి పట్ల మనం చూపించగలిగినప్పుడు మన జీవితంలో దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేయగలుగుతాడు. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.